హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చికెన్ పకోడీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, విత్ బోన్ అయినా తీసుకోవచ్చు. దాన్ని మంచిగా వాష్ చేస్తున్నాను. చికెన్ని ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి చికెన్ని. దీన్ని మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. పకోడీకి ఏమేమి అవసరమో అందులో వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు. అందులోనే కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను, 2 స్పూన్స్. ఇంకా 2 స్పూన్స్ శనగపిండి వేసాను. ఇంకా మైదా పిండి కూడా యాడ్ చేశాను, 2 స్పూన్స్ మైదా పిండి. బియ్యం పిండి వేయడం వల్ల చికెన్ పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను కట్ చేసి. మీరు స్పైసీ ఎక్కువ తింటే వేసుకోవచ్చు. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒక లెమన్ వేసుకున్నాను, హాఫ్ లెమన్ చాలు హాఫ్ కేజీకి. అందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను నేను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా, ఉప్పు కారం అంతా పట్టే వరకు. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి మొత్తం. ఈ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ లేదు అంటే 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 1 అవర్ పెట్టాను. 1 అవర్ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ అయ్యాక ఇలా ఆయిల్ వేడయ్యాక చికెన్ని అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పకోడీని ఫ్రై చేస్తూ ఉండాలా. హై ఫ్లేమ్లో పెట్టడం వలన చికెను పైన మంచిగా వచ్చి లోపల అలాగే పిండి పిండి ఉంటుంది కాబట్టి దానికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ప్లీజ్ అండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.